ధాన్యం కొనుగోలు విషయంలో కేటీఆర్ హరీష్ రావులు అసత్యాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు కడియం శ్రీహరి. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఫైర్ అయ్యారు. సన్నాలకు 500 రూపాయల బోనస్ సార్థకమైంది. రాష్ట్రం ప్రగతి అభివృద్ధి వైపు దూసుకుపోతుందన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవాలు తెలుసుకోవాలని విపక్షానికి సూచించారు. భారత రాష్ట్రానికి సంబంధించిన నాయకులు ఎవరైనా హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ జనగామ జిల్లా కనుక వస్తే జనగామ జిల్లాలో ఎన్ని వేల మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేశాం. అందులో సన్నాలు ఎన్ని మెట్రిక్ టన్నులు కొన్నాం, దొడ్డు ఎన్ని మెట్రిక్ టన్నులు కొన్నాం, ఎంతమంది రైతులకు అమ్మిన వాళ్ళకి ఇప్పటికే డబ్బులు వాళ్ళ అకౌంట్లో జమ అయింది. అదేవిధంగా సన్నాలు అమ్మిన వాళ్ళకి ఎంతమందికి బోనస్ కూడా జమ అయిందో చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక వరంగల్ జిల్లాలోనే నాకున్న సమాచారం మేరకు మన జనగామ జిల్లాలో ఇప్పటికే దాదాపు 134 కోట్ల రూపాయల ధాన్యం కొనుగోలు చేస్తే ఇప్పటి వరకు 90 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో జమ అయినాయి. అదేవిధంగా సన్నాలకు సంబంధించి కూడా దాదాపు 1000 మంది రైతులకు ఇప్పటికే బోనస్ కూడా చెల్లించడం జరిగింది. హరీష్ రావు గారు మాటి మాటికి ఒక మాట అంటున్నారు, బోనస్ బోగస్ అయింది అని అంటున్నారు. బోనస్ అనేది సార్థకమైంది, బోనస్ అనేది నిజమైంది. సన్నాలు అమ్ముకుంటున్న రైతులకు బోనస్ అనేది వాళ్ళ అకౌంట్లో జమ అవుతున్నది. అది మీరు జనగామ జిల్లా నుంచి వివరాలు సేకరించి సమాచారం కూడా తీసుకోవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా హరీష్ రావును నేను కోరుతున్నాను. ఇలాంటి దివారకు రాజకీయాలు మానుకోవాలని, రాష్ట్ర ప్రగతిలో, రాష్ట్ర అభివృద్ధిలో, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమాలలో మీ భాగస్వామ్యం ఉండాలని, మీ సూచన ఉండాలని చెప్పి నేను ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేస్తున్నాను. అనునిత్యము ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరంలో కాలేదు, అప్పుడే ఎన్నికలు వచ్చే అవకాశాలు కూడా లేదు. చివరి సంవత్సరం ఎన్నికలు ఉన్నాయి కాబట్టి హడావిడి చేస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. కానీ మొదటి సంవత్సరంలోనే ప్రతిపక్షాల హడావిడి చేస్తున్నాయి అంటే ఏదో జరగబోతున్నది, ఏదో కాబోతున్నది అనే విధంగా హడావిడి చేస్తున్నదంటే ఎంత అక్కసుకొని వాళ్ళు ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. అధికారాన్ని పోగొట్టుకొని కక్కలేక మింగలేక ఏ రకంగా వ్యవహరిస్తున్నారో, ఏ రకంగా ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారో ప్రజలు గమనించాలని నేను